ఆగో ఆగో ఆగంటున్నానా? నేను చెప్తున్నాను కదా, ఆగవయ్యా. ఈ జగ్గుబాయిని పట్టుకోవడం అంత సులభం అనుకున్నారా? అది అసాధ్యం. ఏ కానిస్టేబుల్, గేటుకి తాళాలు వేయవయ్యా. వాడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పద శివ, ఏంటి వీళ్ళకి కూర్చున్నావు? రాయుడి లోపల వేరే ఉన్నాయో చూద్దాం. మీరు వెళ్ళండి, నాకు ఇప్పుడు ఆడుకునే మూడ్ లేదు. ఎక్కడికి వెళ్తున్నా? ఆగా. ఎక్కడికి పారిపోతున్నావురా? ఆగమంటున్నాడుగా, ఆగా. నిన్నే చెప్తున్నా, నీ బాల్ నా చేతిలో ఉందిరా. రే చల్లగా వర్దిల్లు బాబు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. నీ దగ్గర ఎవడ్రా ఆశీస్సులు అడిగింది? నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుని. లడ్డూ సింగ్ చెప్తున్నా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఒక పోలీస్ వాడు పిట్ ప్యాకెట్ కొట్టి, ఒక పోలీస్ వాడి ముందు పిట్ ప్యాకెట్ కొట్టి అలా పారిపోకూడదు. ఆగిపో. ఏమైంది లడ్డు సింగ్ గారు? శివ, నువ్వు వచ్చేసావు, చాలా మంచి తగ్గింది. ఈ దొంగ, అదే ఈ పిట్ ప్యాకెట్ ని మనం పట్టుకోవాలి. నాకు నువ్వు సహాయం చెయ్యాలి. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఓకే సార్, మీరు వెతకండి, నేను వెతుకుతాను. ఎక్కడికి పోయావురా? స్వామీజీ, మీరు ఎవరినైనా చూసారా? వాడి మొహంలో వింతగా పెద్దగా నల్ల మచ్చ ఒకటి ఉంటుంది. ఇలాంటి మచ్చ? కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే ఉంటుంది వాడికి కూడా. స్వామి, అతను ఒక దొంగ, అవునా? అలాగే మీ పేరు లడ్డూ సింగ్. అతన్ని మీరు వెంటాడుతున్నారు. అతను మీకు టోకరా ఇచ్చాడు ఏంటి, అవునా? ఎస్, మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే స్వామి. కానీ మీకు ఇది ఎలా తెలిసింది? అరే, నేను జ్యోతిష్యుణ్ణి. నా మొహం చూస్తే నీకు తెలియడం లేదా? చూడు, ఆ దొంగ ఇదిగో ఇటువైపు వెళ్ళాడు. సరే, ఇవన్నీ చెప్పినందుకు నాకు ముందుగా 10 రూపాయలు దక్షిణిచ్చి వెళ్ళు. ఓకే, ఎప్పుడో ఇస్తాను. మీరు మహాత్ములకంతా మహాత్ములు. అంటే నా అభిప్రాయం మీరు పురుషుడే కాదని, అంటే మీరు మహాపురుషుడని చెప్పడానికి వచ్చాను స్వామి. అరే శివ, అటువైపు వెళ్ళొద్దు. మనం గేట్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఇప్పుడే నాతో ఒక పెద్ద జ్యోతిషుడు మాట్లాడాడు. ఆ పిట్ పాకెట్ దొంగ గేటు వైపే వెళ్ళాడట. ఇందులో ఇంకొక పెద్ద వింత ఏంటో తెలుసా? ఆ స్వాముల వారికి కూడా ఇంత పెద్ద మచ్చ ఉంది. అది వాడికి ఉన్నట్టు పెద్ద సైజులోనే ఉంది. ఏంటి, ఇద్దరికి అదే పెద్ద నల్ల మచ్చ ఉందా? అయితే అది ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. మీరు అతని దగ్గర మోసపోయారు. అంతేకాదు, నా దగ్గర నుంచి 10 రూపాయలు దక్షిణగా తీసుకువెళ్ళిపోయాడే. వాణ్ణి వదిలిపెట్టను. లడ్డూ సింగ్ వస్తున్నాను.
పట్టుకున్నాడు తప్పించుకున్నాడు. ఎవరైనా దీన్ని ఆపండి, మేము కిందకి దిగాలి. శివ ఆపండి, ఎవరైనా దీన్ని ఆపండి అయ్యా. ఏమైంది? త్వరగా సరిచేయండి. మా వల్ల కావడం లేదు. ఏ వేరు దేనికి కనెక్షన్ ఇచ్చారో మాకేం అర్థం కావడం లేదు తమ్ముడు. ఇక్కడ నేను వేలాడుతున్నాను. శివ కాపాడు. దాన్ని మాత్రం లాక్కండి, ఎందుకంటే ఉన్నట్టుండి జైంట్ వీల్ ఒకేసారి ఆగిపోతుంది. ఎవరైనా కాపాడడానికి రండి. ఏంటయ్యా, ఎవరైనా పిలిచి అసలు సమస్య ఏమిటి శివ? ఏం లేదు, ఒక దొంగని వెతుకుతున్నాం. అతని మొహం మీద ఒక పెద్ద నల్ల మచ్చ ఉంటుంది. ఆగరా, ఆగో. ఆగమంటున్నానుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టండి రా రే. అరే శివ, గోస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నాడు, రండి మనం వెళ్దాం. ఎవరైనా కాపాడండి. ఏంటి ఈ చోటు ఇంత చీకటిగా ఉంది? నాకు చాలా భయం వేస్తుంది. భయపడకు, నేనున్నానుగా. ఒకసారి మా ఊర్లో కరెంటు కట్ అయింది తెలుసా? ఎటు చూసినా మా ఊర్లో చీకటే చీకటి. అందరూ భయపడి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను ఏమన్నానో తెలుసా? ఎవరూ భయపడొద్దు, నేనున్నానుగా అన్నాను. ఆగండి ఆగండి, ఇది గోస్ట్ హౌస్. భయపడకండి, ఇవన్నీ బొమ్మలే. నువ్వు ఒక దొంగని వెతుకుతున్నావు కాదు. అవును అవును, వెతుకుతున్నాను. అతని మొహం మీద పెద్ద మచ్చుంది కదా? లేదు, అవును 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 ఉంది. ఒక పెద్ద మచ్చ ఒకటి ఉంది వాడి మొహంలో ఉంది. ఎందుకంటే ఇక్కడున్న దెయ్యాలన్నీ అబద్ధం. నేనే నిజమైన దెయ్యాన్ని. శివ కాపాడు. అసలైన దయ్యాన్ని చూశాడు శివ. ఇక్కడ అచ్చం మన శివలాగే ఒక భూతం ఉంది, చూడు. ఇక్కడి నుంచి పారిపోదా. నేనే నిజమైన శివాని, భూతాన్ని కాను. అన్ని భూతాలు వాళ్ళకే చెప్తున్నాయి. ఇది ఖచ్చితంగా భూతమే, అనుమానమే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శివ రేవా, ఆడి యూడి భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే శివ, ఆల్ ది బెస్ట్. శివ శివ, ఇక్కడ అసలైన దయ్యం ఒకటి ఉంది. నేను రాను, నేను రాను, నేను రాను. శివ, పిల్లాడా ఇలా రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ,
నా పేరు శివ. పట్టుకో పట్టుకో వాణ్ణి వదలకో. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను ఒక దొంగని పట్టుకొని వస్తాను. అతనికి మొహం మీద ఒక నల్ల మచ్చ ఉంటుంది. అతన్ని పట్టుకోవడం సులభం. నేను లడ్డు సింగ్ గారు వెళ్ళి అతన్ని పట్టుకొని వస్తాం. మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. ఓకే? ఇదే మంచి ఐడియా. పెద్ద పెద్ద మచ్చ ఉంది. వాడి మొహంలో పెద్ద మచ్చ ఉంది. ఎవరికి ఉంది చూపేయండి. ఎక్కడికి పారిపోతున్నావు రా? నేను నిన్ను వదిలిపెట్టరు. ఆగరా ఆగమంటున్నానుగా. మేరీ గో రౌండ్ ఆగదు. దీన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. త్వరగా వచ్చి కాపాడు శివ. అది ఈ సీటు మీద కూర్చొని స్లైడ్ చేస్తూ ఇట్రా. ఇటు వచ్చాక నువ్వు నా సైకిల్ వెనకాల కూర్చోవచ్చు. శివ, నేను ఇప్పుడే చూసాను. ఆ దొంగ గ్లాస్ హౌస్ లోకి వెళ్ళాడు. శివ నువ్వు ఇక్కడే ఆగు. నేను వెళ్ళి వాడిని పట్టుకొని వస్తాను. వదలా నిన్ను వదలా రే, నిన్ను వదలా రే. రే నువ్వు ఒక్కడివే కదా, లోపలేంట్రా 10-15 మంది ఉన్నారు. లడ్డు సింగ్ రా, నన్ను పట్టుకో. రా రా. నువ్వు దొంగవే, నేను పోలీసుని. లడ్డు సింగ్ని. నన్ను తక్కువ అంచనా వేయకో. ఇప్పుడే పట్టుకుంటాను చూడరా. ఏ లడ్డు సింగ్ని ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వు అయిపోయావురా రే. ఇదిగో వస్తున్నా. ఇది గ్లాస్ హౌస్. దొంగని పట్టుకుంటున్నానని చెప్పి వెళ్ళాలా కొట్టుకోకండి, మీకే దెబ్బ తగులుతుంది. శివ నన్నేం చేయమంటావు చెప్పు. ఆ దొంగని నేను ఎలా పట్టుకోగలను ఇప్పుడు? లడ్డు సింగ్ సార్, దొంగ అక్కడే ఉన్నాడు. చూసారా, నా భీమ్ రిటర్న్ అవ్వకుండా అక్కడే ఉంది. చూడండి. నిన్ను వదలను. లడ్డు సింగ్ గారు త్వరగా రండి, త్వరగా పట్టుకోండి. శివ ఎక్కడికి రమ్మంటావు? ఎవరిని పట్టుకోమంటావు? మీరు ఎక్కడున్నారు కాస్త చెప్పండి. ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది? కనిపెడేసాను. ఇదిగో అరే త్వరగా రండి, వాడు పారిపోయాడు.
ఈ జగ్గుబాయినే పట్టిద్దామనుకుంటున్నావా పిల్ల? నీకిప్పుడు తగిన బుద్ధి చెప్తానుండా. శివ, ఇక నేను వాణ్ణి వెంబడించలేనయ్యా. తెలియని దారిలో వెళ్ళి తన్నులు తినడం కన్నా సైలెంట్ గా ఉండడం మంచిది. నువ్వే వెళ్ళు శివ, వెళ్ళు. నేను గ్లూటార్ని వెంటనే ఆన్ చేయాలి. అరే, ఈ రోలర్ కోస్టర్ మీద కూడా ఇతను సైకిల్ తొక్కుతున్నాడే. అసలు ఇతను చేయలేని పని అంటూ ఏదీ లేదా? అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతను ఎవరు? అతను నా స్నేహితుడు, తన పేరు శివ. అరే, శివాయే కానివ్వు, ఇంకెవరైనా కానివ్వు, నాకేంటి? మిగతా పిల్లల్లాగా ఎందుకు ఉండట్లేదు? తన్ని మాత్రం పిల్లాడు అనకండి, అది విన్నాడంటే రెచ్చిపోతాడు. అరే, ఈ రోజు నా టైం అసలు బాగాలేదనుకుంటా. అంతా తలక్రిందులుగా జరుగుతోంది. అడు చూడు ఎలా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. ఏమాత్రం భయపడడం లేదు. అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు? మీరు సరెండర్ అయిపోవచ్చు కదా. లేదు, నేను సరెండర్ అవ్వను. వాడికి తగిన బుద్ధి చెప్తాను. నాలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు పెట్టుకోడు. అంతేకాదు, వాడికి ఆ సైకిల్ కూడా తొక్కలేడు. అది చూసావా? తను సైకిల్ తొక్కడంతో సంతోషపడ్డనుకుంటాను. తను హీరోలో ఫీల్ అవుతున్నాడు. రోలర్ కోస్టర్ మీద కూడా విన్యాసాలు చేస్తున్నాడు. అరే, వీడు పిల్లాడా పిశాచమా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అరే, పిల్లాడని చెప్పకుండా ఏమని చెప్పమంటావు? సరే, చెప్తాను. ఏయ్ పిల్లాడా, ఈ జగ్గుబాయ్ అంటే సమస్యకి మారు పేరు పిల్లాడా. నాతో పెట్టుకోకో. కాపాడు శివ, నువ్వే నన్ను కాపాడగలవు. కాపాడు. మరి నాగతేంటి శివ? నన్ను కూడా కిందకి దించు. నువ్వు ఇక్కడ ఇలాగే ఎలాడుతూ ఉండు. ఈ పోస్ట్ లో నిన్ను ఫోటో తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాపాడు శివ, నువ్వే నన్ను కాపాడగలవు. నన్ను కిందకి దించు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను త్వరగా జైలుకి తీసుకెళ్లిపోండి. శివాకి దూరంగా తీసుకెళ్ళండి. నువ్వే ఇన్స్పెక్టర్ అయ్యా, నీ పనులన్నీ ఒక పిల్లాడి చేత చేయిస్తావా? ఆ పిల్లాడి గనుక దెబ్బలు తగిలితే ఏం చేస్తారు? పనులు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నువ్వు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావనే అర్థం కావడం లేదు. ఉన్నానుగా, నేనే లడ్డూ సింగ్ ని ఉన్నానుగా. నా గురించి అందరికీ తెలుసుగా. లడ్డూ సింగ్ ని